హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నా ట్రేడ్స్ అయిపోయినాయి. నేను అనాలిసిస్ వీడియోస్ చేయట్లేదు, వ్యూస్ పెద్ద రావట్లేదని. ఓన్లీ ప్రాఫిట్ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ట్రేడ్ ఇది తీసుకున్నాను, చూపిస్తానా అండి మీకు. ఫస్ట్ ట్రేడ్ సి తీసుకున్నాను. తీసుకుని ఏదైనా కొంచెం మూమెంట్ ఉంటుందేమో అని చూశాను, కానీ ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. దీంట్లో కూడా ఒక 5000 ఎంత వచ్చింది, 10 లాట్స్తో చేశాను. 5000 వస్తే 5000 వచ్చేసిన తర్వాత 5000లో 4500 రిస్క్ చేద్దాం అని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను. ఇట్ అయిపోయింది, ఓకే, క్లోజ్ చేశాను. ఇది తర్వాత ఈ ట్రేడ్ ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇది మంచిగా ఒక 10 లాట్స్ తోటి ఎంటర్ అయ్యాను. మ్యాక్సిమం నా టార్గెట్ ఎంత అనుకున్నాను, 7500 వస్తే చాలు మనకి వాళ్ళకి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మంచి మూమెంట్, ఒకే క్యాండిల్తో పట్ మన కొట్టింది, ఇంకా అయిపోయింది, క్లోజ్ చేశాను. ఓకే, ట్రేడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఎక్కడ తీసుకున్నానంటే కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను సిఈ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే, ముందు సిఈ ట్రేడ్ చెప్తాను. సిఈ ట్రేడ్ చెప్పిన తర్వాత అప్పుడు ఇవ్వండి, నేను సిఈ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. ఇవ్వండి, ఈ విగ్లో నాకు మంచి ఆర్డర్ ఫ్లో కనపడ్డది. ఇక్కడ తీసుకుని ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చేసేటప్పటికి నాకు 5000 చిల్లర 5000 చేంజ్ అంత కనబడితే, అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ ఇక్కడికి పెట్టేసుకున్న స్టాప్ లాస్. ఇది నా స్టాప్ లాస్, దీన్ని కాస్ట్ టు కాస్ట్ తీసేసుకుంటే ఈ క్యాండిల్లో కొట్టేసింది. ఓకే, బాగానే కొట్టేసింది కదా అనుకుని నేను ఇంకా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, మంచిగా నాకు సారీ ఇక్కడ కాదండి, నేను చెప్పడం మర్చిపోయాను. సారీ, ఇక్కడ ఇన్ని పిన్ని బార్లు వేస్తున్నా కానీ డౌన్ అవ్వట్లేదని ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇది పిఈ ట్రేడ్, సారీ, ఇక్కడ పిఈ ట్రేడ్, ఇది సిఈ ట్రేడ్. ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ వరకు వెళ్ళిపోతే జస్ట్ దీన్ని క్రాస్ చేసింది, స్టైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇది పిఈ ట్రేడ్. ఈ ఒక్క క్యాండిల్లో నేను మొత్తం ప్రాఫిట్స్ బుక్ చేస్తాను. ఓకే, నేను సిఈ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, సారీ బై మిస్టేక్లో చెప్పేసాను. ఇక్కడ తీసుకున్నాను సిఈ ట్రేడ్. పిఈ ట్రేడ్ ఏమో ఇక్కడ తీసుకున్నాను. ఈ క్యాండిల్లో నాకు మంచిగా సెల్లర్స్ కనపడ్డారు ఈ క్యాండిల్లోని ఆర్డర్ ఫ్లోలో. అందుకని జస్ట్ ఈ బాడీ క్రాస్ అయిన వెంటనే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ దాకా నేను, ఇది నా టార్గెట్, ఇది నా స్టాప్ లాస్, అంతా క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, నా ట్రేడ్స్ అయిపోయినాయి. నేను ఇవాళ ట్రేడ్స్ నేను ముగించేశాను. నేను ఇంకా అనాలిసిస్ వీడియోస్ చేయట్లేదు, ఎవరు పెద్ద చూడట్లేదని, ఎవరు కూడా కామెంట్స్ కూడా ఎవరికేమో డౌట్లు రావట్లేదు, అర్థం అవ్వట్లేదేమో ఏంటో అనుకున్నాను. ఓకే, నేను ఫారెక్స్ ట్రేడ్కి ఎప్పుడు వెళ్తానంటే, నేను ఇండియన్ మార్కెట్లో ఓకే సక్సెస్ మనం అనుకున్న తర్వాతే నేను వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, కానీ అంటే ఇండియన్ మార్కెట్ని తట్టుకుని ట్రేడ్ చేసేవాడు ప్రపంచంలో ఏ మార్కెట్నైనా ట్రేడ్ చేయగలడు. అంటే అంత మ్యానిపులేషన్ ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ అర్థం చేసుకుని, ఆ సైకాలజీని అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తే ప్రపంచంలో ఏ ఒక్క స్టాక్ మార్కెట్నైనా మనం ట్రేడ్ చేయొచ్చు. అంటే అంత మ్యానిపులేషను, అంత ట్రాపింగ్ జరుగుతుంది ఇండియన్ మార్కెట్లో. ఆ ట్రాపింగ్ని తట్టుకుని మంచిగా మనం ప్రాఫిట్స్ తీసి సక్సెస్ అయ్యి ఓకే అంటే అప్పుడు వెళ్తే మన ఫారెక్స్లో తిరిగి ఉండదు. దానికోసమే చూస్తున్నాను. నాకు కొంచెం నేను తీసుకుంటాను, ఎలాగైనా నేను ఫారెక్స్కి వెళ్తాను. ఫారెక్స్కి వెళ్ళకుండా మనకి ఇండియన్ మార్కెట్తో పెట్టుకుంటే పని అవ్వదు. రోజుకు పూటకొక రూలు, గంటకొక రూల్ తెస్తున్నారు. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.